పక్కోడిని చూసి ఏడవడమే ఈగో. మనకు లేనిది వారి వద్ద ఉందంటే సహించలేకపోవడమే ఈగో. చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పేవారు సైతం ఈగోతోనే బ్రతుకుతుంటారు. ఓ విధంగా ఈ ఈగో లేని వారు ఎవరైనా ఉంటారా అంటే చెప్పడం కష్టమే. ఇందుకు మన టాలీవుడ్ హీరోలు కూడా అతీతులేం కాదని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు టాలీవుడ్ హీరోల ఈగోపైనే విస్తృత చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ ఈగో గోలా ఏంటనుకుంటున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస విజయాలు కొందరికి కంటగింపుగా మారాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ గా మారడాన్ని కొద్దిమంది యంగ్ హీరోలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ప్రభాస్ సినిమాలు, కలెక్షన్లు, ప్రభాస్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు పోటీపాటాన్ని కొందరు అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారని ఇటీవల విస్తృత ప్రచారం జరుగుతోంది. కల్కి మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ చర్చ మరింత ఎక్కువైందట. హిట్, ఫ్లాప్ అన్న తేడా లేకుండా ప్రభాస్ జర్నీ సూపర్ ఫాస్ట్ గా సాగిపోతుండడం, నాన్ స్టాప్ సినిమాలు చేస్తుండడంతో కొందరు స్టార్ హీరోలు తెగ ఫీల్ అవుతున్నారంటున్నారు. గతంలో ప్రభాస్ సినిమాలు రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాప్ అవ్వగా సదరు కథానాయకులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారని చెబుతున్నారు. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, 1000 కోట్ల బిజినెస్ దాటిపోవడం కొంతమంది తట్టుకోలేకపోతున్నారంటూ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. కల్కి సక్సెస్ క్రెడిట్ ప్రభాస్ ఒక్కడిది కాదని ఆ సినిమా డైరెక్టర్, బాలీవుడ్ స్టార్ అమితాబ్, దీపికా పదుకోన్, కాలీవుడ్ స్టార్ కమల్ హాసన్ వంటి పేరున్న నటీనటులు ఉండటమే అంతలా ఆడుతోందని తమ సహచరులతో చెబుతూ ఆత్మసంతృప్తి పొందుతున్నారంటున్నారు. బయట ఒకటి, మనసులో మరొకటి పెట్టుకుని నటిస్తున్న సదరు కథానాయకుల వ్యవహారం ప్రభాస్ దృష్టికి వెళ్లినా లైట్ గా తీసుకున్నాడని చెబుతున్నారు. ది రాజాసాబ్ తరువాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. దీని వసూళ్ల టార్గెట్ 1500 కోట్లపైనే పెట్టుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్ కలెక్షన్ల రికార్డ్ టాలీవుడ్ ను ఊపేస్తుండగా అంత సక్సెస్ సాధించలేకపోయామని కొద్దిమంది ఈగోకు పోతుండడం చర్చనీయాంశంగా మారింది.